హాయ్ హలో రైస్ సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం వచ్చేసరికి కోనంకి ఏరియా, అదేవిధంగా పల్నాడు జిల్లా సంబంధించి ఫీల్డ్స్లో ఈరోజు మనం విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ వచ్చేసరికి భవిత అగ్రిజెంటిక్ సీడ్స్ వారి యువరాజ్ అనే వెరైటీతో పాటు షైన్ అనే ఒక కొత్త రకం వెరైటీని ఇక్కడ వేయించడం జరిగింది. సో ఆ వెరైటీ ఎలా ఉంది, అదేవిధంగా యువరాజ్ అనే వెరైటీ ఎలా ఉంది, దాంతోపాటు వేరే వెరైటీ కూడా మొత్తం 3 వెరైటీలు కలిపి ఒకటే ఫీల్డ్లో వేశారు. 2 వెరైటీలు వచ్చేసరికి భవిత అగ్రిజెంటిక్ సీడ్స్ వాళ్ళే, ఒక వెరైటీ వచ్చేసరికి వేరే కంపెనీది. సో అవి ఎలా ఉన్నాయనేది మనం రైతు సోదరుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాగుంది కాడ కొద్దిగా పనులు కాన్నాము. ఇప్పుడు ఈ సాల్ వరకు కదా షైన్. ఓకే, ఈ సాల్ నుంచి ఇటు పై వైపు మొత్తం షైన్, ఇటు సైడ్దేమో యువరాజ్, ఆ లాస్ట్ది 3609. ఈ మూడేట్లలో ఏది బెటర్గా ఉందంటావు? ఇప్పటి వరకు నీ ఐడియా? ఇప్పటి వరకు అయితే షైన్. ఫర్దర్గా ఇంకా ఏది బీట్ చేస్తుందో చూడాలి. ఈ మొత్తం వేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న? ఇది 60 రోజుల పైరు. ఓకే, ఏ వైరస్ ఏమైనా తగులుతుందా? ఇది దిష్టి చుక్కలాగా ఏడో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇది నర్సరీలో పెంచారా లేకపోతే ఎక్కడ పెంచారు? మీరే పెంచుకోరా? జర్మినేషన్ ఎట్టుంది ఈ సీడ్? ఏది షైన్ కానీ యువరాజ్ కానీ రెండు? ఓకే, జర్మినేషన్లో ఏం ప్రాబ్లం లేదు, పెరుగుదలలో కానీ ఇబ్బంది అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఓకే, ఎంపాటి పోయాను, పురుగు మందు కొట్టి ఇంటికి పోయా. ఆ రోజు ఆగిన తెల్లారి వాన తగులుకుంది. ఓకే, కానీ నువ్వు సేఫ్ సైడ్గా ముందే ఫంగిసైడ్ కొట్టావు కాబట్టి నీ పొలంలో అంత ఇంపాక్ట్గా లేదు ఏది పండాకు. ఇప్పుడు ఇది మా 3వ ఫీల్డ్. నిన్న 2 ఫీల్డ్లు చూసాము, ఎక్కువ మొత్తం పండాకే. ఆ పిన్నెల్లి అటు సైడ్ మొత్తం పండాక, మోర్జంపాడు వైపు కూడా అంతే, మొత్తం ఎక్కువ పండాకే ఉంది. నేను ఇక్కడ చూసి నేను అదే నీతో ఫస్ట్లో అన్నాను, ఇక్కడ చాలా తక్కువ అన్న పండాక. అంటే మీరు తెగులు మందులు వేసారు కాబట్టి ముందుగానే సేఫ్టీగా ఆ మొంత తర్వాత పెద్దగా ఈ ఫీల్డ్ అని ఇంపాక్ట్ అవ్వలేదు. మొన్న వానకి ఈ తుఫానికి బాగా దెబ్బతిన్నది, లేకపోతే కొద్దిగా వచ్చేది. చెట్టు అంతా వడబడిపోయింది. ఎమ్మటే 319 మెగ్నీషియం అవి కొట్టడం వల్ల ఎమ్మటే రికవర్ అయింది. ఓకే, మొత్తం వడబడిపోయింది. అంటే ఎక్కువ అదిగో తేమ చూడు ఎట్టుంది, విపరీతంగా ఉంది. కాపు కూడా చిక్కనే షైన్ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. మా యువరాజ్ పరిస్థితి ఏందో? యువరాజ్ చూడన్న 24 సార్లు పెట్టారా షైన్? షైన్ 24 వచ్చినాయి. ఓకే, అంటే వేసుకుంటూ వచ్చింది. అదేలే 24 వేసుకుంటూ వచ్చారు. అదేమో అది డబల్ కొన్నాలి, 15 ప్యాకెట్లు కొన్నా. ఓకే, 55 సార్లు వేసా ఫస్ట్. ఓకే, అది 55 వేసి తర్వాత 24 సార్లు అది వేసా యువరాజు. తర్వాత ఈ షైన్ 24 సార్లు పడింది. షైన్ 24, యువరాజు 24. కానీ యువరాజు ఈ షైన్ చెట్లు కొంచెం ఓటగా ఉన్నాయి, కానీ యువరాజు కొంచెం పెద్దగా వచ్చిన తర్వాత పిన్నెల్లిలో ఫీల్డ్ చూసాము, కాయ జంపు మామూలు లేదు, అసలు రేంజ్లో ఉంది. అంటే ఇది ఈ ఊర్లోనే ఇచ్చారు షైన్, ఇది యాడ్ ఇవ్వలేదు. నాకు కూడా ఇచ్చారు కానీ నేను ఏపీ లేదు అక్కడ. కొత్తదిగా ధైర్యం చేయొద్దు. షైన్ మీ ఏరియాలో కొత్తగా మీ దగ్గరే, అందుకనే అడిగి తెలుసుకుంటున్నా ఎలా ఉందా అని. షైన్ ఆ రెండేటి మీద ఇదే ఓటగా ఉంది షైన్. 3609. అది అట్లా పల్లె కొత్త. ఓకే, స్టేజ్ స్టేజ్కి ఇప్పుడు ఎకరన్నర అయితే 50. ఎకరన్నర 50 బాగైంది. ఇంకా కొత్త మరి ఈ సంవత్సరం ఏంది మార్చావు?
మనోడు ఫోన్ చేసిందని ఓకే. ఒక ఎకరానికి చూడన్నా అంటే ఆ, అసలు అదేనని మొగదేళ్ళు 2 ఎకరాలకి ఓకే. మనోడు ఫోన్ చేసింది ఇది చూడన్నా. ఇప్పుడు 3609 పోయిన సంవత్సరం అయినా ఫస్ట్ వేయటం, అంత ముందు సంవత్సరం కూడా వేసారు. సంవత్సరమే. పోయిన సంవత్సరం ఫస్ట్ వేయడం బాగుందని ఈసారి కూడా అది అంతే ఉంటదిలే. అది ఎక్కువ పెట్టావు, ఇదేమో 24 సార్లు ఇది పెట్టావు. అది చూద్దాం అంతే అన్న. అన్న చూసి నేర్చుకుంటేనే కొత్తదనం అనేది తెలిసేది. ఇప్పుడు 3609 నువ్వు ట్రై చేసావు కాబట్టి బాగుందని ఈ సంవత్సరం వేసావు, కానీ బాగాలేకపోతే వదిలేసేవాడు. అట్ట ఏదో కొత్తగా ట్రై చేస్తుంటే ఏది బాగుంటే అది మనం ఫర్దర్గా స్టెప్ తీసుకుంటాం, అంతే కదా. పక్కనే 4444 ఫీల్డ్ కూడా పెట్టారు. అయితే మన ఫీల్డ్ పెట్టపోయినా మన తోటలో అంటే చూడటానికి తోట నీకు గాంభీరంగాను కాసిన కనపడదు. ఓకే. చేలోకి వచ్చి చూడటానికి అంటే చేను లోపల వచ్చి చూసిన దాకా తెలియదు అది కాసినట్టు కనపడదు. అది తోట ఇంకా తోటలే అనిపిస్తుంది అనమాట. ఓకే. చేలోకి వచ్చి కాయ కోతుంటేనే మన కాయ అర్థమయ్యేది. ఓకే. 6 మూటాలు చేతి కొయ్యలాకు పట్టెల్లాకి ఇచ్చే ఫస్ట్ ఇదేనంటే ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే బెర్రాకేస్తుంది. ఎందుకంటే మనం పెట్టే మందు ఉంటది కాబట్టి బలం ఎక్కువ తీసుకొని బెర్రాకి రావటం, తోట అడ్డోళ్ళకి గమ్మకు రావటం, అట్లా మొక్క రావటం ఇప్పుడు సిట్టాకు మీద ఉంటుంది అనమాట. దానికని ఈ తోట ఇప్పటికైనా తోట గంభీరంగా కనపడదు. ఇప్పుడు మన్నాను అది ఒకే రోజు వేసింది. అది 3 ఎట్లా దేంట్లో బర్రాకు అయితే రాలేదు. తోట అప్పుడే అది అమ్మటి తోటని పట్లకి అమ్మటం దొరుకుతుంది అనమాట. లేకుండా చిట్టాకు లాగానే వస్తుంది దానిలో ఆకు దీంట్లో ఆకు పెద్దది పెద్దదైతేనే తోటని కబాని కదా. అవునవును. ఏంటంటే మన కంది కనుక 4 మొక్కలు ఎక్కువ పెట్టినాకో ఒకేసారి గాంభీరంగా ఉంటుందా. ఇప్పుడు పలసంగా చేసిన అదే అట్లా నాటికి గడ్డలు ఎవరు శాంతయ్య గారు చెప్తున్నారా కనకారెడ్డి కూడా ఎట్నే ఉంది. ఉన్నకాడ అట్ట ఉంటుంది. తక్కువ ఉన్నకాడ కదా రంచాలి, ఇదే రంచాలి అలా ఉంటుంది. ఇంకా ఒక్కో తాట ఎట్ట కూడా ఉంది. అది పోయేద్దాం. అది వస్తా నేను ఈ చెట్లు ఆడిస్తాను. మనకేం తెలుసు నీకు, మన చేను కాడికి పో డైరెక్టర్గా. మన చేను కాడికి పోతే మన చేను అట్ట ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ వల్ల అంత దూరం కూడా పెళ్ళి మంచిగా రంగులాలు కనపడుతుంటే ఏమైనా మెరుగుతుంది. వాడిదే కాలం అమ్మటే మెరుగు, కాలంలో దిగిపోవచ్చు. సూర్యుల కాడే దిగేది.